బీఫామ్స్ మీద గెలిచిన వాళ్ళను పార్టీ మారితే ఆటోమేటిక్గా డిస్క్వాలిఫై చేసే సిస్టమ్ తీసుకురావాలి. ఆ సిస్టమ్ తీసుకురావాలని అధికారంలో ఉన్నాడు ఎట్లాగో అడగడు, అపోజిషన్లో ఉన్నాడని అడుగుతాడా అంటే వాడు కూడా అడగడు. ఎందుకు అడగడంటే మళ్ళీ నేను రేపు పవర్లోకి వస్తే నేను చేయాల్సిన పని కూడా ఇదే కదా, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో చూడండి, కాంగ్రెస్ ఆయన బీఆర్ఎస్ వాళ్ళని ఆకర్షిస్తుండు, బీఆర్ఎస్ ఆయన కాంగ్రెస్ వాళ్ళు వస్తే బాగుండని వస్తే తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఎవరు ఆగుతలేరు ఇక్కడ. ఇక అడిగేటోడేవాడు ఇలా నుంచి చల్లక అలా నుంచి ఇళ్ళకు. కాకపోతే ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇందులోకి ఇద్దరు ఎక్కువ వస్తున్నారు. 10 వార్డులు 12 వార్డులు ఉన్న చిన్న చిన్న టౌన్స్ని కూడా మున్సిపాలిటీలు చేయడమే కేసీఆర్ చేసిన దరిద్ర పనేట. ఇక్కడ ఎమ్మెల్యేలుగా పార్టీ మారితే వీరి మీద వేటు పడదా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? చాలా గొప్పగా ఉంటుంది మన దగ్గర. అట్లే అదే కదా మరి. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అట, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, 3 పార్టీలు ఒకటే. ఎవరు కాదు చెప్పండి? రఘుభాయ్ కాంగ్రెస్ పార్టీ వాపును చూసి బలుపు అనుకుంటుంది. ప్రజలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంతైనా పనులు జరుగుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేస్తారు. అవినీతికి అసెంబ్లీ ఎన్నికల్లో సమాధానం చెప్తారు. 100% వాస్తవం మీరు చెప్పింది. మేము ఈ లైనే ముందు నుంచి చెప్తున్నాం. లోకల్ బాడీస్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటాయిరా బాబు అంటే వీడు కాంగ్రెస్ కాను, వీడు అది ఈడాది అని ఓ రకరకాలుగా మాట్లాడింది. ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా, ఏ బై ఎలక్షన్స్ అయినా అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు బై ఎలక్షన్స్లో కేసీఆర్ మునుగోడు ఎలక్షన్లో అంతా ఈ పరిస్థితి వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా గెలిచిండు కదా. ఎట్లా సాధ్యమైంది? పవర్ అది అంతే. కేటీఆర్ 0 అట. ఇక ఆయన మొత్తం ఆ సిరిసిల్ల ఒక్కటి గెలుస్తుంది వాళ్ళు, నాకు ఏం అవసరం లేదు, ఇక ఉన్న ఇజ్జత్ కూడా కాపాడుకోవాలని మొత్తం అలా తిరిగిండట. 4-5 రోజులు ఆనే పడుకుండట బయటికి రాకుండా. ఏడా తిరగలేదు. అందుకే వీళ్ళు ఎక్కడ మీరు చూడండి, ఎక్కడ తిరగలేదు వీళ్ళు పెద్దగా. గూడెం మహిపాల్ రెడ్డి కెప్ట్ బిగ్ రాట్ టు కాంగ్రెస్ ఇన్ పటాన్ చెరువు అట. ఏముంటుంది? గూడెం మహిపాల్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిసి అందులో నుంచి మళ్ళీ ఇళ్ళకి వచ్చారు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొంత బీఆర్ఎస్ ప్రభావము, ఈ ఎఫెక్ట్ అనేది చాలా స్పష్టంగా కనబడుతున్నది. అదొకటి ప్రధానమైంది. రెండోది, కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీకి ధీటుగా డబ్బులు ఖర్చు పెట్టగలిగే అవకాశం ఉన్నోడు గూడెం మహిపాల్ రెడ్డి లాంటి వాళ్ళు. కబ్జాలు, వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. అందులో అవతల వైపు కాంగ్రెస్ చూస్తేనేమో ఆ నీలమ్మధు, ఆ కాటా మధ్య ఇద్దరు ఈ బయట మంచిగా కనబడ్డ లోపల కత్తులు, జేబులలో కత్తులు పెట్టుకొని తిరిగిరు వాళ్ళు. ఇప్పుడు నీలమ్మధు కూడా భార్యతో కౌన్సిలర్గా వేయించాల్సిన అవసరం ఉందా? నువ్వు ఎమ్మెల్యే ఎట్లా కావాలని, నువ్వు చట్టసభలో ఎట్లుండాలన్న దాని మీద ఫోకస్ చేయకుండా భార్యని కౌన్సిలర్గా దింపాల్సిన అవసరం ఉందా? చిన్న చిన్న వాటికి ఎందుకు ఇదవుతారు? మీరు ఫోకస్ ఆన్ టోటల్ మీ నియోజకవర్గం, మీ పరిధిలో మీ గుప్పిట్లోకి తెచ్చుకునే ప్రయత్నం మీరు చేయాలి. మీరు భార్యని కౌన్సిలర్గా పెట్టి మీరు ఆడనే తిరిగి మిగతా ఏడ గెలుస్తుంది? ఇట్లాంటి తప్పులు జరిగినాయి అన్న. ప్రజల్లో మార్పు వచ్చి ఎప్పుడు ఉన్నా పొలిటికల్ లీడర్స్ విన్ కాకుండా చదువుకున్న వాళ్ళని ఎలక్ట్ చేయాలి అని కోరుకుంటున్నా. ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా అసలు పైసలు తీసుకోకుండా ఓటేయడం అనేది ఫస్ట్ మనం మాట్లాడాలి. చదువుకోలే తర్వాత చదువుకున్నోడు ఏం పెద్దగా పని చేసి పెడుతున్నాడు? వాడు ఇంకా దోపిడీకి, అవినీతికి అట్లని కాదు, చదువుకున్న వాళ్ళకి ఓటేయద్దాని కాదు, కానీ ఫస్ట్ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళని ఎన్నుకుంటే సరిపోతుంది అన్న. బండి సంజయ్ రోడ్ల మీద ఉరికిస్తారట. పవర్ గేమ్లో అధికారం చేతులు మారితే ఉరికిస్తారా? ఇప్పుడు మీరు బీజేపీ చూడండి, బీజేపీ ఏం గొప్ప పర్ఫార్మెన్స్ ఏం లేదు వాళ్ళది. అక్కడ అరవింద్, అక్కడ సంజయ్ వాళ్ళ కార్పొరేషన్స్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో, వాళ్ళ ప్రచారంతో అక్కడ గెలవగలిగినారు. మరి కరీంనగర్ ఎంపీ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు ఏమైనాయి? అక్కడెందుకు గెలవలేకపోయినారు చెప్పండి? అక్కడెందుకు సాధ్యం కాలే? అక్కడ పెద్దగా ఏం లేదు కదా, జీరోనే కదా ఆల్మోస్ట్. మీరు ఓన్లీ ఆ కార్పొరేషన్ మీద ఫోకస్ చేశారు, కార్పొరేషన్లో గెలిచారు, బస్ అంతే, సింగిల్ లార్జెస్ట్. మరి మీరు పవర్లోకి రావాలనుకుంటున్నారు కదా, టోటల్ స్టేట్ పరిస్థితి ఏంది? నార్త్ మీద ఫోకస్, మరి సౌత్ ఏంది? మహబూబ్నగర్లో మీ పరిస్థితి ఏంది? నల్గొండ ఏంది? రంగారెడ్డి ఏంది? ఈ జిల్లాల్లో కనీసం మెదక్ అయితే మొత్తం ఊడ్చిపోయింది కదా. రఘునందన్ రావు ఎంపీ పరిధిలో అసలు ఏమన్నా ఒక్కటన్నా ఏమన్నా వచ్చిందా?
ఏమనంటే వీళ్ళు ఏం లెక్క చెప్తారు తెలుసా, మాకు అంతకుముందు 0 ఉండే, ఈడ 2 వచ్చినాయి, అంతకుముందు 0 ఉండే 1 వచ్చింది, అసలు ఈడ ఓట్లే లేకుండా 500 ఓట్లు పడ్డాయి. ఇదే చెప్పుకోరు ఇక మీరు జీవితాంతం, ఇదే చెప్పుకొని తిరుగురి. సంగారెడ్డి జగ్గారెడ్డితో ఇంటర్వ్యూ చేయండి, చేద్దాం అన్న. మెదక్ మున్సిపాలిటీ గురించి మాట్లాడండి, ఓకే చూపిస్తా. రాజ్యసభ ఖాళీ అయింది కదా, కేకే మహేందర్కి ఇస్తారా? కేసీఆర్ కేటీఆర్తో పోటీ చేస్తుండే, అలాంటి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ ఇస్తే అయిపోతుంది కదా. నాకు ఇస్తారు అన్న నమ్మకం నాకేం లేదు, ఆయనకి చెప్పలేం. చౌటుప్పల్లో 11వ వార్డ్ బీజేపీ పోలోజు శ్రీధర్ బాబు ఫుల్ కరప్షన్ అట లాస్ట్ 5 years. నెక్స్ట్ కరప్షన్ లేనిది ఎక్కడ? రఘు సార్ మీది సంగం పృథ్వీరాజ్ సార్ పార్టీ ఎప్పుడు వస్తుంది? మాదా? నేను చెప్పినా నేను పార్టీ పెడుతున్నాను. నెక్స్ట్ బండికి అరవింద్కి రఘునందన్ రావు కాటాకి బీజేపీ ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో బీజేపీ పక్కా వస్తుందట. నిజామాబాద్లో మేయర్ ఎవరు? నిజామాబాద్లో మేయర్ ఎవరు అవుతారంటే వాళ్ళే, కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఆడ మేయర్ పీఠం దక్కించుకునే అవకాశం ఉంది. బీజేపీకి ఛాన్స్ ఏం లేదు, అక్కడ 28 ఉన్నాయి, వాళ్ళు ఒక 3 గెలిచి ఉంటే అయిపోయేది, కానీ అవకాశం లేదు వాళ్ళకి. రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలట అంటుండు కదా ఆయన, మంత్రి పదవి ఇస్తే ఇవ్వరి, లేకపోతే ముఖ్యమంత్రి టార్గెట్ అంటుండు. మరి ఏమైనా ప్లాన్స్ చేస్తున్నాయో మరి. కామారెడ్డి గురించి మాట్లాడండి. కామారెడ్డిలో కూడా కొంత బీజేపీ ఎమ్మెల్యే ఉన్న అంత అనుకూలమైన వాతావరణం ఏం రాలేదు మరి వాళ్ళకి. నోవాబన్న కోవాబన్న మాట్లాడుతాం కదా, అయిపోయింది కదా, మొత్తం దుమ్మెత్తిపోసారు జనం అంతా. సిగ్గుశరం ఉన్నోడు ఏ పార్టీలో గెలిచినా ఆ పార్టీలోనే ఉండాలి, ఇంకోనికి సపోర్ట్ చేయడం దేనికి? అందుకే ఈ దొంగ రాజకీయ నాయకులు నోడగొట్టాలి. అందరూ దొంగలైనా జెండాలు మోసి జై కొట్టిన వాళ్ళే ఆగమవుతున్నారు. అదే కదా మేము చెప్పేది. అనవసరంగా మీ నాయకుని లేపితాడు, ఎడమకాలు చెప్పి తీసుకొని మిమ్మల్ని కొడుతున్నాడు. అందుకే ఈ పార్టీల మాయలో మీరు కార్యకర్తలుగా ఉన్నా కూడా ఓ కన్నుతో కనిపెడుతూనే ఉండాలి ఎప్పటికీ, వీడు మన వైపు ఉన్నాడా ఎటువైపు ఉన్నాడని ఆలోచించి అడిగేయాల. ఖమ్మం 1 side అట, ఇక అది తెలిసిందే కదా. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఇన్ మణికొండ మున్సిపాలిటీ. ఏ మున్సిపాలిటీలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ లేవు? ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక కౌన్సిలర్కి 7 కోట్లు 8 కోట్లు 10 కోట్లు 11 కోట్లు ఎందుకు పెడుతున్నారు? 111 జీవో పరిధిలో ఉన్న భూములలో అక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దేనికన్నా అక్కడ భూముల వాల్యూ అంత ఉంది. దొంగ భూములు, సెటిల్మెంట్ చేసుకున్న భూములు, సెటిల్ చేయాల్సిన భూములు ఇంకా చాలా ఉన్నాయి. సో అందుకే అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు. జగిత్యాల పరిస్థితి ఏంది? ఇంకా క్లారిటీ లేదు. కాంగ్రెస్ అక్కడ ఇండిపెండెంట్ వాళ్ళని వీళ్ళని కలుపుకొని ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. ఇప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్లో ఇంకోరినో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆ సంజయ్ని జీవన్ రెడ్డి ఇద్దరిని కుసబెడితే మొత్తం వ్యవహారమే అయిపోతుంది కదా. ఆ పని చేయరు, ఎందుకంటే ఆయన వద్దని అనుకుంటున్నారు వాళ్ళు. రెడ్డిలకు తప్ప బీసీలకు ఛాన్స్ లేదాట. తీన్మార్ మల్లన్న గురించి చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో స్టార్ట్ చేసిండు, పార్టీ పెట్టిండు, నిన్న కూడా చెప్పినట్టున్నారు కదా, ఒక స్థానంలో ఏదో గెలిచినట్టున్నారు మెట్పల్లి దగ్గర. ఓకే, మరి ఏమి లేకుండానే మరి ఒక గెలుపు సాధ్యమైంది కదా. ఒక 2-3 ప్లేసెస్లో సెకండ్ ప్లేస్లో ఉన్నారు. సూర్యాపేటలో వాళ్ళు గట్టిగా స్ట్రాంగ్గా ప్రచారం చేశారు, కొట్లాడిరు. నడవనియండి, నడుస్తున్నది కదా. మనం ఈ రోజుతోనే రేపటితోనే అయ్యో ఏం రాకపోయా. ఇప్పుడు కవిత ఉన్నది, ఆమె తిరగలేదు, ఒక కండువా కప్పుకొని తిరిగింది లేదు, ఓటు ఏమని అడిగింది లేదు. నేను 40 గెలిచిన అంటుంది. ఓర్ని అమ్మ, ఎక్కడిలో ఇది 40 గెలిచిందట ఆమె. ఎక్కడ 40, ఎక్కడి కథ? ఆ 8 మంది ఏమో మాకేం సంబంధం అయ్యా ఆమె గురించి అని అంటున్నారు. ఇక పక్కన ఒక ఆమె ఫార్వర్డ్ బ్లాక్ నిన్న నాయకుని పెట్టి ప్రెస్ మీట్ పెట్టింది. మరి ఆయన ఎట్లా ఆయన్ని ఏం చెప్పి కూర్చోబెట్టారో తెలియదు. కానీ ఇప్పుడు ఆ 8 మంది ఆ వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఆ ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళంతా వచ్చి నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం దగ్గర నిలబడ్డారు. అయిపోయా. ఈమె ఎక్కడ ఒక్క అడుగు, ఇంటి అడుగు బయటికి వేసి ప్రచారం చేసిందే లేదు. నేను 40 గెలిచిన అంటుంది. వీళ్ళకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. ఆస్కారు, భాస్కర, ఇంకేమన్నా అవార్డులన్నా పెట్టవచ్చు. అన్న ఒక్కొక్కరు 1 కోటి ఖర్చు పెడితే ఎంత సంపాదించాలి? సంపాదనకి మొత్తం భూముల మీద పడాల్సిందే. రాజాసింగ్ చెప్పినట్టు పాత ఇనుప సామాన్ నాయకులను వెళ్ళగొట్టేంత వరకు బీజేపీ అధికారంలోకి రాదు.
బీజేపీ వాళ్ళకు గెలవాలని లేదు తెలంగాణలో. వాళ్ళకి మేము సెంట్రల్లో పవర్లో ఉంటే చాలు, ఈడెందుకే ఈడ ఎవరు గవర్నమెంట్లో ఉంటే వాళ్ళతో మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. జనరల్ స్థానాల్లో మేయర్లు బీసీలకు ఇవ్వాలని మాట్లాడండి. నాకు నిన్న ఒక లీడర్ ఫోన్ చేసిండు. భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి టౌన్లో అట దాదాపు 90%, 90 ఒక్కరు ఒక్కసారి చూద్దాం ఎందుకు ఒక్కరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ ఒకరు రెడ్డి గెలిచారు. అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయనకే మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుండే. ఇది ఎక్కడ అన్యాయం అని ఒకరు అడుగుతుండే. నిజమేనా అది? జిల్లా భువనగిరి, యాదాద్రి భువనగిరి మున్సిపాలిటీ. ప్లీజ్ సెలెక్ట్ ఎలక్షన్ డిస్క్రిప్షన్. భువనగిరి. సో ఇక్కడ ఆల్మోస్ట్ కాంగ్రెస్ మెజారిటీ సీట్లు సాధించింది. ఇదేనా? ఇవి కొడుతున్నామో. ఓన్లీ ఎలక్టెడ్ క్యాండిడేట్స్ యాదాద్రి భువనగిరి. సో కాంగ్రెస్ గెలిచిన దాంట్లో ఎస్సీ, బీసీ, బీసీ గంజి శ్రీవాణి, బీసీ తోటకూరి విజయలక్ష్మి, ఇది కూడా జనరలే, బీసీఏ గుర్రల సంతోష బీసీ. నెక్స్ట్ నజియా రెహమాన్ మైనార్టీ, జగన్మోహన్ పచ్చల్ల ఈయన కూడా బీసీఏ ఉన్నట్టుంది. జలిగం విఘ్నేష్, బర్రె పూజిత, చల్లగూరగుల కృష్ణవేణి, బెందె స్వరూప. సో ఆమె కూడా ఇది కాదు, రెడ్డి కాదు. మహమ్మద్ మైనార్టీ, సరిత, పోతంశెట్టి మంజుల మైనార్టీ. మరి ఇక్కడ ఎవరో ఒకరు రెడ్డి గెలిచినారట. వాళ్ళకే ఆ మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడానికి రెడీ అవుతుందట. ఇట్లా చాలా చోట్ల మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు మెజారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచిన దగ్గర ఒకరో ఇద్దరో రెడ్లో వెలమలో గెలిచిరు అనుకోండి, వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. మరి ఇది ఎక్కడ అన్యాయం? అట్లా ఇవ్వకూడదు కదా. ఎవరు మెజారిటీ అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా. సో దీని మీద తిరగబడాల్సిన అవసరం ఉంది. నిన్న ఆయన ఎవరు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు భువనగిరిలో ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎక్కడ అన్యాయం, ఏ రకంగా మీరు బీసీలను కాదని, అక్కడ ఉన్న ఎస్సీ ఎస్టీలను కాదని మీరు వేరే వాళ్ళకి ఇస్తారు? ఇగో ఆయన భువనగిరిలో నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇది తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి అన్నారు కదా, మేము 50% పైన బీసీలకు టికెట్లు ఇచ్చినాం, మేము ఇది మా చిత్తశుద్ధి అని. మరి అక్కడ 90% ఎస్సీ ఎస్టీ బీసీలు గెలిచినప్పుడు, 50% పైన బీసీలు గెలిచినప్పుడు మరి మీరు ఎవరికి ఇవ్వాలా? ఇగో ఒక్క రెడ్డి మాత్రమే ఇక్కడ గెలిచాడు. మరి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా రెడ్డికి ఇస్తాం, మేము ఊరుకుంటామా? ఇక్కడున్న ఎమ్మెల్యేను బీసీ ద్రోహుగా ప్రకటిస్తాం. 2028లో మీరు కనుక మున్సిపల్ చైర్మన్ పదవి బీసీలకు ఇస్తే మా గుండెలు పెట్టుకుంటాం, మళ్ళీ మిమ్మల్ని ఆదరిస్తాం. మీరు కనుక ఇవ్వకుండా కులతత్వంతో ఏదో మీకు తోకలున్నాయని చెప్పి ఇవాళ మున్సిపల్ చైర్మన్ పదవి మీ కులాలకు అప్పచెప్పుకుంటే, మీ కులాలకు మీరే ఇచ్చుకుంటే, మిమ్మల్ని బీసీ ద్రోహులు ప్రకటించి మిమ్మల్ని రాజకీయంగా భూస్థాపితం చేయడానికి బీసీ ఉద్యమం మొదలవుతుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. 112 నియోజకవర్గాల్లో ఇలా గ్రేటర్ హైదరాబాద్ వదిలిస్తే, అదేవిధంగా వరంగల్ వదిలేస్తే, ఎక్కడైతే ఎన్నికలు జరిగినాయో అక్కడ నేను బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి అగ్రకులాల యొక్క మాటలు నమ్మద్దు. మీరు అగ్రకులాల యొక్క మాటలు నమ్మి మీరు ఉబ్బి తప్పిపోయిపోయి మీకు దండలేసి దండం పెడితే
బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు దయచేసి మున్సిపల్ చైర్మన్లు మీరు అగ్రకులాలకు ఇవ్వకండి. ఒకవేళ ఇస్తే మీ పీఠాలకే వాళ్ళు 2025లో ఎస్ఆర్ పెడతారు. అదే విధంగా అగ్రకుల ఎమ్మెల్యేలు నేను హెచ్చరిస్తున్నా, ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా, ఇవాళ కాదు కూడదని మున్సిపల్ చైర్మన్లుగా బీసీలను కాదని ఓసీలకు కట్టబెడితే మీరు ఎప్పుడైతే వాళ్లకు అగ్రకులాలకు కట్టబెట్టిరో ఆ రోజే మీరు రాజకీయంగా మీ పతనం మీరే కోరుకున్నట్టు లెక్క అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నారు. సో అనిల్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎమ్మెల్యే, మీరు ఇమీడియట్గా మీరు ఒకవేళ కనుక అలాంటి ఆలోచన చేస్తే మీ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి, మీ ఆలోచన నుంచి వెనక్కి రావాలి. 90% పైన గెలిచిన వాళ్ళ నుంచే ఒకరిని సెలెక్ట్ చేసి నిజాయితీ గల వాళ్ళని, మంచిగా పనిచేసే కెపాసిటీ ఉన్న వాళ్ళని, చదువుకున్న వాళ్ళని సెలెక్ట్ చేసి అక్కడ మున్సిపల్ చైర్మన్గా మీరు నియమిస్తే కొంత ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నా కమ్యూనిటీ ఆయన కమ్యూనిటీ ఒకటే కాబట్టి, ఒకడే గెలిచింది కాబట్టి ఆయనకే ఇస్తా అని అంటే కష్టమవుతుంది. రేపొద్దున ఇగో వీళ్ళు పెడుతున్నారు, భువనగిరి మున్సిపల్ ఎన్నికల్లో 35 వార్డుల్లో ఒక్క రెడ్డి తప్ప మిగతా 34 చోట్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులు విజయం సాధించారని స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి బీసీలను కాదని ఒక్కరే గెలిచిన రెడ్డికి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారని తెలుస్తున్నది. ఇదే కనుక జరిగితే అనిల్ కుమార్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో భువనగిరి గడ్డ నుంచి తరిమి కొడతామని జార్జుల శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా హెచ్చరించారు. మీరు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. ఇట్లా చాలా చాలా మున్సిపల్ ఏరియాల్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నది. సో మీరు రేపు ఇదంతా ఫోకస్ చేసి ప్రతి నియోజకవర్గం తిరిగి మాట్లాడే పరిస్థితి వస్తే మీకు ఇబ్బంది అవుతుంది. సో దీన్ని తక్షణమే విరమించుకోవాల్సిన అవసరం ఉంది. మీకేమైనా కులం మీద కనుక ఇంకేదాని మీద బలమైన ప్రేమ ఉంటే ఇంటికి పిలుచుకొచ్చుకోండి, కుసబెట్టి మందు పోయిరి, దావత్ ఇయ్యి, ఇంకేమైనా చేయరి. అంతేగాని ఈ ఎలక్షన్ రాజకీయ పదవుల విషయంలో, ప్రజలకు సంబంధించిన పదవుల విషయంలో సామాజిక న్యాయాన్ని పాటించే దిశగా మీరు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మీరు నిలబడతారు. చలో, సత్తుపల్లిలో బీసీలకు ఇవ్వాలి అన్న. కవిత గెలవాలంటే ఫస్ట్ వాళ్ళ అన్న కాన్స్టిట్యున్సీ అయిన సిరిసిల్లలో పోటీ చేసి గెలవమనండి. అక్కడ గెలిస్తే ఆమెను ముఖ్యమంత్రి అవుతుంది ఫ్యూచర్లో అట. వాళ్ళ మీద వాళ్ళు పోటీ చేసుకుంటారా? కులం లేదు, మతం లేదు, కాస్త నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలన్నట. చౌటుప్పల్లో ఎవరైతారో చైర్మన్, ఆడ కూడా మస్తు ఖర్చు పెట్టారు కదా. సార్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ వచ్చి ఆ తర్వాత వేరే కోడ్ వచ్చుకుంటూ పోతే ప్రజల ఇష్యూస్ ఎప్పుడు మాట్లాడతారు? లైక్ 2 BHK, ఆసరా పెన్షన్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, శాలరీస్, ఇంకా చాలా ఎన్నో. అసలు వాస్తవమే మీరు చెప్పింది కూడా. ఏం ఎన్నికలవి వరుసగా. రఘు గారు, మీరు లైవ్లో న్యూస్ చదువుతున్నప్పుడు 2 అనలిస్టులను పిలిపించి డిబేట్ చేయొచ్చుగా. చేద్దాం ఖచ్చితంగా. అంటే ఏమైపోద్ది అంటే దానివల్ల సమయము 9:30 క్లోజ్ అవ్వాల్సింది 11 అవుతుంది. ఇది లాంగ్ అవుతుంది. ఇప్పుడు అనలిస్టులు ఎట్లున్నారో తెలుసు కదా. స్టార్ట్ చేసిరంటే మళ్ళీ ఇది ఎక్కడికో పోతుంది. నేను క్రిస్ప్గా ఒక 1.5 అవర్లో క్లోజ్ చేయాలన్న ఆలోచనలో మనం ఉన్నాం. అన్న, స్పీక్ అబౌట్ రామగుండం. పబ్లిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తారు. ఎవరైతారు. ఇప్పుడు పబ్లిక్ కంటే కూడా పార్టీ కార్యకర్తలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నది. నీ పార్టీయా, నా పార్టీయా? చలో, నెక్స్ట్ మిగతా వార్తల్లో ఆంధ్రజ్యోతి పేపర్ ప్రజల గురించి కాకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి గురించి పనిచేస్తుందట. హీఈస్ ఆల్సో పొలిటీషియనే. ఆయన పేపర్ ఆయన కూడా, ఆయనేమి ఇదేం కాదు, జస్ట్ లైక్ పొలిటీషియనే ఆయన కూడా. బడ్జెట్ చూసారా? ఆంధ్రాది అన్ని స్కీమ్స్కి కలిపి ఓన్లీ ఎడ్యుకేషన్కి 18% అలొకేట్ చేసిరట. ఈసారి స్కూల్ ఎడ్యుకేషన్ 32,000, తల్లికి వందనం 10,000 crores, మిగతావి 70,000 crores అలొకేటెడ్ అట. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత పెడతారో చూడాలి. ఇక ఎంత పర్సంటేజ్ పెడతారో చూడాలి. అట్లీస్ట్ 15% అన్న పెడతాడా?